నేను ఈరోజు చేపల పులుసు చేస్తున్నాను. నిన్న సండే చేయలేదన్నమాట. మామూలుగా మటన్ తెచ్చి వండుకున్నాము. ఇది వచ్చేసి బొచ్చు అనమాట. ఈ బొచ్చు తలకాయ. చేపల పులుసులోకి 3 ఉల్లిపాయలు అండి, కొంచెం ఇంత పెద్ద సైజు ఉల్లిపాయలు ఇట్లా సన్నగా తరిగి పెట్టేసుకోవాలి. ఉల్లిపాయ ఇవ్వండి, ఇట్లా సన్నగా కట్ చేసుకున్నా. పచ్చిమిర్చి అయితే కొన్ని ఎక్కువే పడతాయి, ఇట్లా సీలికలు చేసి పెట్టుకోవాలి. మధ్యలో కొత్తిమీర, చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు అన్ని చూపిస్తాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకున్నాండి. రుచి సరిపడా ఉప్పు వేసుకుందాము. ఎందుకంటే చేపల పులుసు అంటే మా అమ్మ చేసాం, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అదనమాట. దీంట్లోకి వచ్చేసి కారం వేసుకున్నాం కదా, ఒక 1/2 టీ స్పూన్ పసుపు. ఇవన్నీ వేసుకున్నాక వేసేసుకోవాలి అనమాట. కొంచెం నూనె ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్. ఎక్కువ పడుతుంది అన్నాననేసి మరీ ఎక్కువ వేసుకోకండి, చూసి వేసుకోండి. వేసుకున్నాం కదా, ఒక్కసారి ఇలా కలిపేసేసుకుంటే ఏంటంటే మంచిగా అనేది ఉల్లిపాయ, కొంచెం ఉల్లిపాయలో అది ఉంటుంది కదా నీరు, అదంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. కొంచెం ఇట్లా నా ఒక 5 నిమిషాల ముందు నానపెట్టాను. ఇప్పుడు ఇది రసం తీసేస్తాను. పులుపు ఎంత కావాలో అంత చేసుకోవాలి. నేనైతే ఒక ఇంత సైజు వేసాను చింతపండు రసం వేసేసుకున్నాను. చింతపండు రసం వేసేసుకున్నాను. ఒకసారి ఇలా కలిపేసేసుకొని దీని మీద ఉల్లిబందు అంటే ఉల్లికాడ దీని మీద వేసేసుకొని ఇంకా స్టవ్ మీద పెట్టుకోవడమే. పులుసు అంతా దగ్గరకు మరిగినాక ఉల్లిబందు వేసేసేసుకున్నాం. ఒక గుప్పుడు చాలండి. చేపల పులుసుకు ఉల్లిబందు ఉంటే ఇది ఆంధ్ర స్పెషల్ అనమాట. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. సగం ఉడికినాక దీంట్లో మనము నూరు పెట్టుకున్న ఇట్లా ఒక 6 ఎల్లుల్లిపాయలు అండి. ఇవి ఎల్లిగడ్డ 6 ఎల్లుల్లిపాయలు కొంచెం కచ్చాబిచ్చా దంచుకొని ఏదో జస్ట్ అట్లా వేసుకోవాలన్నమాట. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఆల్మోస్ట్ పులుసు అయితే అయిపోయింది. ఇంకొక 5 నిమిషాల్లో మొత్తం అయిపోతుంది అనమాట. అయిపోయింది. ఇది చేప ముక్క చూసారా, ఇరుక్కోకుండా అలా ఉందన్నమాట. ఇలా చేసుకోవాలి ఎప్పుడైనా. ఎల్లుల్లి గంటితోటి ముక్క వేసుకొని తర్వాత ఇట్లా పులుసు వేసుకోవాలి. ఎలా ఉందండి, బాగుందా?